కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం మీద సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడిన మాటలంతా కూడా మనం వినడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవాలయం యొక్క ప్రతిష్టత, దేవాలయానికి ఉండే తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటే మొత్తం ప్రపంచ దేశాలలో ఒక గుర్తింపు ఉంది దేవాలయానికి. అటువంటి ప్రసాదాన్ని ఎంత నీచుడైనా కానీ ఇంకొకడైనా కూడా అల్లాటేషన్ చేయడానికి మాత్రం ఎవ్వరు కూడా కల్తీ చేయడానికి ఒప్పుకునే ప్రసక్తి లేనేలేదు. దేవుని దగ్గర ప్రసాదం నైవేద్యం చేసిన తర్వాతనే బయట భక్తులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే అన్ని లడ్లు నైవేద్యం ఇవ్వలేము, కానీ ఏదో ఫస్ట్ చేసినట్టు తీసుకొని వచ్చిన తర్వాతనే అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కళ్యాణాన్ని లడ్లు అయితేనేమి, ఇంకొకటి దేవుని దగ్గర పూజా కార్యక్రమంలో వాడే లడ్లు కానీ ఇవన్నీ కూడా ఎంతో పవిత్రతో చేసే పరిస్థితి. అటువంటి దాంట్లో ఈ అనిమల్స్ కొవ్వు వాడుతున్నారన్నప్పుడు ఎంతవరకు సమంజసం అనేది చాలా బాధాకరం. అంటే సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉండే ఆయన, మళ్ళీ ఈసారి కూడా ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టిన ఆయన ఈ విధంగా మాట్లాడడం మాత్రం ఆయనకు ఉండే ఎక్స్పీరియన్స్కి అయితేనేమి, నాది 40 years ఇండస్ట్రీస్ అని మాట్లాడి రాజకీయాలని మాట్లాడే ఆయన ఈ విధంగా దిగజారుతనంగా మాట్లాడడం మాత్రం చాలా బాధాకరం. యాజ్ బోర్డు మెంబర్గా మేము ఎన్నోసార్లు కూడా బోర్డులో కల్తీ విషయంలో ఎక్కడ కూడా ఈ నెయ్యి విషయంలో ఇవన్నీ కూడా టెండర్ల విషయంలో మాట్లాడేటప్పుడు కూడా బోర్డులోకి వచ్చినప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ కల్తీ జరిగేదాన్ని గురించి ఇంకోదాని గురించి ఎవరు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. వాళ్ళకి అందరికి కూడా ఇంకొకటి తెలుసుకోవాల్సిన బాధ్యత, మొత్తం ఆర్గానిక్ మనం ఈ చాలా వరకు రైతుల దగ్గర నుంచి కూడా ఈ శనగపిండి శనగలన్నీ కూడా మనం రైతుల దగ్గర నుంచి ఆర్గానిక్ పండించే పంటలు అంటే మంచి క్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతోనే, అంత మనకు ఆర్గానిక్ దొరకదనే ఉద్దేశంతోనే చాలా వరకు దొరికిన కాడికి మంచి ఆర్గానిక్ లడ్లు తయారు చేయాలనే ఉద్దేశంతో శనగపిండిని తీసుకొని వచ్చి కూడా చేపించిన పరిస్థితి ఉండే పరిస్థితి. మేమందరం టీటీడీ బోర్డు మెంబర్కి అయిన తర్వాత కార్తీక దీపోత్సవం అని ఒక కొత్త కార్యక్రమం మొత్తం అంతటా కూడా అంటే ఒక 2 నెలలకు ఒకసారి కూడా మనం కర్నూలులోనే మన కర్నూలు జిల్లాలో 2 సార్లు జరపడం జరిగింది. మనం యాగంటి స్వామిలో ఒకసారి జరపడం జరిగింది. అంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ప్రజల్లోకి తీసుకుపోవాలి, దైవత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకవేళ రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు, కానీ ఇట్లా దేవుని ప్రతిష్ట దిగజార్చడం మాత్రం చాలా బాధాకరం. ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగింటే మాత్రం ఖచ్చితంగా 100కి 100% ఏమి జరగలేదనేది మాత్రం మాకందరికి కూడా ఉంది. కాబట్టి మేము ఎక్కడ ప్రమాణం చేయడానికి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డితో పాటు మేమందరం కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా టైంలో ఏం జరగలేదు, మేము చాలా వరకు బోర్డు మెంబర్గా ఉండేటప్పుడు మాత్రం నిజాయితీగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట పెంచడానికే చేసినాం తప్ప ఎటువంటి పరిస్థితులు వెంకటేశ్వర స్వామిని దిగజార్చడానికి ఏం చేయలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఈ 100 రోజు పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందరికి మనం చూసినాం. ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పాడు. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి కూడా మీకు డబ్బులు ఇస్తాను, నీకు 15, నీకు సంవత్సరానికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతవరకు అమ్మ ఒడి 15,000 అని చెప్పడం జరిగింది. నిరుద్యోగ భృతి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇవి ఎవరి మీదనో ఊరి మీద మొత్తం అంతా కూడా ఇప్పుడు విజయవాడ ఫ్లడ్స్ ఎట్లా దాన్ని మైమర్పించాలి, గవర్నమెంట్ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దీన్ని ఒక సాగుగా తీసుకొని దీన్ని ప్రజల్లో ఏదో ఒకటి ఒక విషయం రేకెత్తించి
దీన్ని మనుషుల యొక్క మైండ్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మీకు 100% ఇప్పుడు ఆయన వాయితీ ఉండేదాన్ని ఎవ్వరం కూడా మార్చడానికి వీలేం లేదు. 3 సార్లు చెక్ చేసిన తర్వాతనే అది క్వాలిటీ ఉందంటేనే లోపలికి అలౌ చేస్తారు, లేకుంటే అలౌ చేసే ప్రసక్తి లేనే లేదు. అటువంటిది ఇప్పుడు ఈఓ గారే చెప్తున్నారు ఆ 3 ట్యాంకర్లు ఎన్నికి పంపించినాము అని. మళ్ళీ వాళ్ళేం మాట్లాడేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాల్సిన అవసరం. మేము ఒకటే ఆ దేవుని కోరేది ఒకటే, దీంట్లో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరు పూనుకుంటారో వాళ్ళకి అందరికీ కూడా ఖచ్చితంగా ఆ దేవుడు గుణపాఠం చెప్పాలని కోరుకోవడం జరుగుతుంది. రాజకీయం కాకుండా ఇన్ని రోజులు ఏంది కొత్తగా ఇప్పుడు మీరు ఒకసారి చెప్పండి, అడల్టేషన్ జరిగిందంటే జంతువుల కొవ్వు కలిపితే ఇప్పుడు మనం చాలా వరకు మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం తీసుకొచ్చుకుంటాం. కొంతమంది ఇంట్లో కొద్ది రోజులు ఫ్రిడ్జ్లు పెట్టుకొని తింటారు. అటువంటప్పుడు ఇట్లా ఈ కొవ్వు కలిపింటే ఖచ్చితంగా దాని మీద మనకు ఆ స్మెల్ కానీ లేకుంటే ఇంకొకటి కానీ ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. నేను ఫస్ట్ 85 ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొద్దిగా ములికి వచ్చిందని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడలేదు. మామూలుగా ఏమన్నా అటు చిన్న ఏమన్నా ప్రాబ్లం అదేమన్నట్టు, కానీ ఇటువంటిది ఇట్లా అడాప్ట్ చేసినారు అదే అనేది మాత్రం మొట్టమొదటిసారి